హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు మనము పాటల ద్వారా చక్కటి సంగీతంతో తెలుగులో హిందీలో దేవుని నామాన్ని మహిమపరిచినాము. కోసం మనము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకొని తర్వాత దేవుణ్ణి మన రక్షకుడైన యేసయ్యను పరిశుద్ధాత్మ దేవుణ్ణి త్రిత్వములో ఏకత్వ దేవుణ్ణి త్రిలోకనాథుణ్ణి త్రియేక దేవుణ్ణి నోరారగా హృదయమారగా ఆత్మ సత్యములతో ఆరాధించి గణపరుస్తున్నాం. ఎవరైతే ఇంతవరకు మైక్ శబ్దంలో దేవుని యొక్క సంగీతం పాటలు విన్నారో అదేవిధంగా దేవుని యొక్క మాటలు కూడా వినండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించేవాడు ఉంటున్నాడు. దేవుని మాటలు విని విశ్వసించండి, యేసయ్యనందు విశ్వాసం ఉంచండి. ఒకవేళ యేసు అనే పేరు మీకు నచ్చకుంటే ఆ ప్రజాపతి, ఆ పరమేశ్వరుడు, ఆ సర్వేశ్వరుడు, ఆ బ్రహ్మ, ఆ విరాట్ పురుషుడు, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ జీసస్, ఆ ఇసాయా సలాం, ఆ యేసు మసీ, ఇసా నూరల్లా, ఇసా రూహల్లా, ఇన్ని పేర్లు ఉంటున్నాయి. ఈ పేర్లలో ఏ పేరన్నా మీరు తీసుకొని దేవుణ్ణి ఆరాధించండి, దేవుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ కుటుంబాలు రక్షణ పొందుతారు. రండి, కొద్దిసేపు మనం ఒక దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తుంది. మనం గత అనేక నెలలుగా దాదాపు గుడ్ ఫ్రైడే నుంచి మనం యేసుప్రభు యొక్క మరణం గురించి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. తర్వాత మధ్యలో మనము యేసుప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనం ధ్యానించినాం. తర్వాత యేసుప్రభు అన్నటువంటి విశ్వాసం యొక్క పునరుద్ధానం గురించి కూడా మనము ధ్యానించినాం. పునరుద్ధానం అంటే మృత్యుంజయుడు, అంటే తిరిగి మృతుల నుంచి మనము తిరిగి లేస్తాం. యేసుప్రభు మృతుల నుంచి తిరిగి లేచినాడు, మనం కూడా ఒక రోజు మృతుల నుంచి తిరిగి లేస్తాం. యేసుప్రభు వారు మొదట లేస్తారు. తర్వాత రెండవదిగా తీర్పు కొరకు భూలోకం నుండి ప్రజలందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేస్తారు. దేవుని నమ్మినటువంటి వారు, యేసుప్రభు నమ్మినటువంటి వారు మొదటి పునరుద్ధానంలో పాలుపంపులు పొంది వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన భూలోకంలో యేసుప్రభుతో కూడా జరిగిస్తారు. తర్వాత తీర్పు కొరకై అందరి మానవుల యొక్క మృతుల పునరుద్ధానము ఉంటుంది. రండి, తర్వాత మనం ఇంకా కొన్ని వారాలుగా స్పష్టంగా యేసుప్రభు యొక్క మరణం గురించి, ఆయన యొక్క శిలువ శ్రమల గురించి మనము గత అనేక వారాలు మనము ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఈ వారం కూడా యేసుప్రభు యొక్క శిలువ మరణం గురించి మనము ధ్యానిస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకేసారి చెప్తున్నాను అనమాట. మొత్తం స్పష్టంగా యేసుప్రభు గురించి ఏ విధంగా ఆయన మరణం గురించి రాయబడాయో మొత్తం ఆ విషయాలను చెప్పేస్తున్నాను అన్నట్టు. ఇక మాటికి చెప్పని ఇవన్నీ లైవ్లో ఫేస్బుక్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి. ఏర్పులో చిన్నయ్య అని మీరు సెర్చ్ చేసుకుంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ వర్తమానాలన్నీ మీరు వినొచ్చు అన్నట్టు. ఎందుకంటే ఒకసారి మనం చెప్పినామనుకోండి ఎప్పటికి ఉంటాయి అన్నట్టు. లేకుంటే వేరే విషయాలు చెప్పడానికి టైం సరిపోకొచ్చింది. యేసుప్రభు మరణము, పునరుద్ధానము, తర్వాత విశ్వాసులకు పునరుద్ధానం చెప్తేనే 6 నెలలు అవుతున్నది, ఇంకా అయిపోలేదు. ఇక ప్రతి సంవత్సరము ఆయన మరణము, ఆయన పునరుద్ధానం, విశ్వాసులకు పునరుద్ధానం చెప్తే తర్వాత ఆ మఠలాగారం గురించి, లాంఛాల గురించి ఇవన్నీ చెప్తే సంవత్సరం అంతకి వీటికి అయిపోతుంది. అందుకని ఒకేసారి ముగిస్తున్నారు అన్నమాట ఈ విషయాలన్నిటి కూడా. మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చిన్నయ్య ఏర్పుల అని సెర్చ్ చేసుకుంటే ఈ విషయాలన్నీ నేను ఇచ్చిన వర్తమానాలన్నీ ఉంటే మీరు వినొచ్చు అన్నట్టు. రండి, మన అంశము యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 19 వర్స్ 17 to 22 వర్స్ చదువుకొనముడి. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. ఎబ్రి భాషలో దానికి గొల్గొత్తా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువ వేసింది. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు సిలువేయబడిన స్థలము పట్టణము సమీపమై ఉండెను. అది ఎబ్రి, గ్రీక్, రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదుల్లో అనేకులు దాన్ని చదివిది. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజులని వ్రాయవద్దని
యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసినను. రండి ప్లాన్ చేసుకున్నాం ఒక మాట. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదం స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా, వాయిద్యం ద్వారా, చక్కటి సంగీతంతో తెలుగులో ఇందులో మీ నామాన్ని మహిమపరుచుకుని మేము పూజిస్తున్నాం. ఆ పాటల ప్రాంతాన్ని, ఆ సంగీత మాధుర్యాన్ని ఎవరైతే మైక్షేత్రం ఉన్నారో, కూర్చొని విన్నారో, వారి హృదయంలో, మా హృదయంలో సదానందము, మోక్షానందము, నిత్యానందము, చెప్పనాశక్తి, మహిమాత్మ సంతోషము మా హృదయంలో కుమ్మరించుకుంటాను. బ్రహ్మానందాన్ని మా హృదయంలో కుమ్మరించుకుంటాను. తిరిగి దేవా, కోసం మీకు వాక్యం మేము ధ్యానిస్తున్న మీరు అందరితో మాట్లాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 17 నుంచి 27 వచనాలు మేము ధ్యానిస్తుంటే మాతో మాట్లాడము. మాకు వినే చెవులు, గ్రహించి జ్ఞానం, అంగీకారం దయచి దుష్టు మా తలంపులు, మా ఆలోచన మా గమనించి వాక్యం ప్రయత్నించి బయట శబ్దాన్ని స్థాపించి చిన్నపిల్లలను తప్పించుకున్నారు. దేవా, ఎవరైతే లైవ్ వింటున్నారో, ఎవరైతే మైక్ శబ్దం వింటున్నారో, ఎవరైతే సంగతి కూర్చొని వింటున్నారో, దీన్ని విశ్వసించి మీ ద్వారా దీవెన పొంది రక్షణ పొందుకు కృప చూపించుకు సహాయించి ఈ విధంగా 5 నలుపుని కడుగు పరిశుభ్రపరచము, నోటి కూరని వాడుకోమని మిగిలిన మార్గం తీవ్రంగా చేయమని ప్రొటేస్ నామంలో ప్రార్థించి స్తుతించి అని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రండి మనం యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం నుంచి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19 వర్స్ 17-22 చదవండి. 17వ వచనము. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. ఎబ్రి భాషలో దానికి గొల్గొత్తా అని పేరు. ఇక్కడ యేసు ప్రభు శిలువ మోసుకుంటూ గొల్గొత్తా కొండకు వెళ్ళాడు. ఎబ్రి భాషలో దానికి గొల్గొత్తా అంటారు. ఆ గొల్గొత్తా పర్వతం పైకి, ఆ కొండ పైకి తీసుకుని పోయినాడు. అయితే అది కపాల స్థలం. అదేం చెప్పండి? కపాల స్థలం. మన తెలుగు భాషలో కపాల స్థలం. కపాలం అంటే ఇక్కడ ఉండేది పుర్య మన ఎముకలకు, దీనికి పుర్యకు కపాలం అంటున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో శిలువ వేసిన తర్వాత వాళ్ళకి సమాధి చేసేవారు కాదు. ఎందుకంటే పరదేశులకు దిక్కులేనటువంటి వారికి అక్కడ సమాధిలో స్థలం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే శిలువ వేసిన తర్వాత శిలువ పైన విడిచిపెట్టేవారు. తర్వాత కాకులు, గద్దలు, పెద్ద పెద్ద చెవుల రాగలు కదా అంటున్నటువంటి పెప్పేయండి, అవి వచ్చి వాళ్ళ మాంసం అంతా తినివేసి తర్వాత ఆ యొక్క ఎముకలన్నీ కూడా ఊడి కింద పడిపోయాయి అనమాట. ఆ గొల్గొత్తా పర్వతం పైన, ఆ గొల్గొత్తా కొండ పైన. అందుకని దానికి కపాల స్థలం అన్నారు అనమాట. అక్కడ అన్ని ఎముకలు, పుర్రెలు ఉంటాయి అనమాట అక్కడ ఆ పర్వతం పైన. ఎందుకంటే సిలువ చేసిన తర్వాత అట్లా పెడతారు అనమాట. సమాజ్ చేయ వాళ్ళకి ఎవరికి కూడా. కానీ పీటి వల్ల యేసు ప్రభు సిలువ మోసుకుంటూ అక్కడికి వచ్చినాడు. యేసు ప్రభు కూడా ఇంకిద్దరు దొంగలకు అక్కడ సిలువ వేసినారు. తర్వాత ఏం జరిగింది చూడండి, చదవండి. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యలో యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసి 19. మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడైన యేసు అను పై విలాసం రాయించి సిలువ మీద పెట్టించెను. 19వ వచనంలో ఈయన ఏం చేస్తున్నాడంటే యేసు అనే పై విలాసం యూదుల రాజు ఈయనని రాసి పెట్టిన అనమాట బోర్డు. అది 3 భాషల్లో, ఎబ్రీ, గ్రీక్, రోమా 3 భాషల్లో దాన్ని రాసి పెట్టిన అనమాట శిలువ పైన బోర్డు. యూదుల రాజు అయిన నజరేయుడైన యూదుల రాజు అని 3 భాషల్లో, ఎబ్రీ, గ్రీక్, రోమ భాషల్లో రాసి పెట్టిన. చదవండి కింద వచ్చిన విరోచనం. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణము సమీపమైనను, అది ఎబ్రీ, గ్రీక్, రోమా భాషల్లో రాయబడిన కనుక యూదుల్లో అనేకులు దాన్ని చదివిరి. ఎస్లేం పట్టణానికి దగ్గర అన్నమాట. పట్టణానికి కొంత దూరంలోనే ఆ యొక్క గొల్గొత్తా కొండ, అక్కడ సిలువ వేసిండ్రు. తర్వాత సిలువ పైన రాసిండ్రు యూదుల నజరేయుడైన యూదుల రాజు అని రాసిండ్రు. పీటి వల్ల, ఎందుకంటే యేసుప్రభు నజరేత్ పట్టణంలో ఆయన బెత్లెహేములో పుట్టిండు కానీ నజరేత్ పట్టణంలో పెరిగాడు. కనుకనే నజరేయుడైన యేసు మారుబేరు అనమాట. ఆయన ఇన్సెల్ అంటే దాని ఇన్సెల్ నజరేయుడైన యేసు. మాకేమంటలు ఎరుపుల చిన్నయ్య అంటున్నారు. నీకు ఇటలే ఎర్రోళ్ళ విట్టలు. అట్లా ప్రతి ఒక్కరికి ఏముంటుంది?
మారువేరు ఉంటుంది అనమాట, ఇన్సేల్ ఉంటుంది. అట్లా యేసు ప్రభుకి ఇన్సేల్ ఏంటిదంటే ఆయన పుట్టింది బెత్లెహేములో కానీ పెరిగిందంతా కూడా ఎక్కడ పెరిగింది? ఆయన నివాసం చేసినంత ఎక్కడ? ఆయన నజరేతు పట్టణంలో. అందుకని నజరేయుడైన యేసు అని పిలుస్తారు అన్నమాట యేసు ప్రభు. ఆయన ఇన్సేల్ అది. మనకే విధంగా మన పలానా ఊరోళ్ళని కూడా పిలుస్తారు కదా, కొందరికి హైదరాబాద్ వాళ్ళు లేదా హోటళ్ళు అని పిలుస్తారు కదా మారువేరు. అట్లా యేసు ప్రభు కూడా నజరేయుడైన యేసు అని పిలుస్తా ఉంటున్నారు. తర్వాత 3 భాషల్లో నజరేయుడైన యూదుల రాజైన యేసు అని శిలువ పైన 3 భాషల్లో బోర్డు రాసి పెట్టిన శిలువ పైన. తర్వాత ఏం జరిగింది చూడండి, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదులు ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా. ఇప్పుడు ఏమంటున్నట్టే ఈ యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఈ పరిసయ్యులు యేసు ప్రభు అంటే పడినటువంటి వారు ఆ యొక్క పిలాతు దగ్గరికి పోయి, నువ్వేమో బోర్డు రాసి పెట్టవయ్యా, నువ్వేం రాయాలంటే ఆయన చెప్పినట్ల నేను యూదులకు రాజు అని యేసు ప్రభు చెప్పినట్లు రాయాలి, కానీ నువ్వు యూదుల రాజు అని రాయకూడదు. ఎందుకంటే ఆయన మా రాజు కాదు, ఆయన మా రాజు కాదు, ఆయన మాకు కైసరే రాజు. ఆ రోజులు ఎవరున్నాడు? వాళ్ళకు కైసర్ ఉన్నాడు. ఇంకా పెద్ద రాజు వాళ్ళ దగ్గర ఇంకెవరున్నారు? హేరోదు రాజు ఉన్నాడు. ఈ విధంగా మాకు కైసరు ఏరో తప్ప మాకు ఇక వేరే రాజు ఎవరు లేడు, నువ్వు గవర్నర్ పిలాతు నువ్వే మాకిక అని వాళ్ళు హేళన చేస్తూ ఉంటున్నారు, ఆయనతో పోట్లాడుతూ ఉంటున్నారు పిలాతుతో. తర్వాత పిలాతు ఏమంటున్నాడు చూడండి, పిలాతు నేను రాసినదేమో రాసి తినను, సరే నేనేమో రాసి పెట్టాను మీకు ఎందుకు కొట్టని వాళ్ళకి సంజాంచి పంపించి ఉంటున్నారు. ఎందుకొరకు యూదుల రాజు అని వీళ్ళు రాయొద్దు అంటున్నారంటే చదవండి, ఇదే 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ 19th chapter verse 13. 12 verse. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసిన గాని యూదుల నిమిత్తని విడుదల చేసినవా కైసరులకు స్నేహితుడు కాదు, తాను రాజునని చెప్పుకున్న ప్రతివాడును కైసరులకు విరోధంగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసి. చూసిందా, యేసు ప్రభు నేను రాజునని చెప్పుకున్నాడు, అందుకని వీళ్ళకి కోపం అన్నమాట. పిలాతు అడుగుతున్నాడు, నీ రాజుకు మీరు సిలువ వేస్తారా అని అంటున్నాడు. పిలాతు ఏమని అడుగుతున్నాడు చూడండి, 15వ వచనం చదవండి. అందుకు వారిద్దరిని సంవాదించుము సిలువ వేయమని కేకలు వేసి, పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అనగా, ప్రధాన యాజకుడు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనివి. చూసారా, మాకు కైసరే రాజు, మాకు వేరొక రాజు లేడు, గవర్నర్ పిలాతు అని పిలాతు కొట్లాడతాం. అందుకని వాళ్ళు యూదుల రాజు అని యేసు చెప్పినట్టు రాయాలి, కానీ మేము ఒప్పుకున్నట్టు రాయకూడదు అని అంటున్నారు. తర్వాత వాళ్ళకి ఎందుకొరకు అంత కోపం అంటే ఆ యూదులకు యేసు ప్రభు విషయంలో చదవండి, 19వ అధ్యాయము 7వ వచనం, 19th chapter జాన్స్ గాస్పెల్ 7 verse. అందుకు యూదులు మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనని గనక ఆ నియమం చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పిరి. ఇంకేశ్వరం అంటే నేను దేవుని కుమారుడు అన్నాడు. యేసుప్రభు చెప్పండి, నేను దేవునికి కుమారుడిని అన్నాడు. కానీ ఇప్పటికీ ముస్లిం సోదరులు కానీ చాలా మంది వాళ్ళు ఒప్పుకోరు. ఏమని ఒప్పుకోరంటే దేవునికి కుమారుడు ఉన్నాడని వాళ్ళు ఒప్పుకోరు. త్రిత్వం ఒప్పుకోరు. వాళ్ళు ఏమొప్పుకోరు చెప్పండి? త్రిత్వం ఒప్పుకోరు. 3 విధాలుగా దేవుడు అంటే ఒప్పుకోరు. వాళ్ళు ఐందోలు ఒప్పుకుంటారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర్ అని ఐందోలు ఒప్పుకుంటారు, కానీ ముస్లిమ్స్ ఒప్పుకోరు. కానీ వాళ్ళ ఖురాన్ షరీఫ్ తెలిసి చదువుతా ఉంటే దేవుడు మాట్లాడేటప్పుడు మేము సెలవిస్తున్నాం, మోషే हमें फरमा रहे हैं मूसा, हमें फरमा रहे हैं इब्राहिम, हमें फरमा रहे हैं दाऊद అని మేమని ఉంటాం. మళ్ళీ వాళ్ళ వచనం మనం తప్పుతుంటే
బహువచనం ఉంటుంది కానీ ఏకవచనం ఉంటుంది ఖురాన్ షరీఫ్లో కూడా. మేము అంటే బహువచనం, నేను అంటే ఏకవచనం. ఖురాన్లో కూడా బహువచనం వాడిండ్రు. వాళ్ళు దాన్ని ఏ విధంగా యేసు ప్రభు చిన్నగా చేసి ప్రవక్తగా దేవుడికి మాట్లాడకూడదని వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడికి పిల్లలు ఎక్కడోళ్ళు, మనమే ఆయన పిల్లలము, మనమే ఆయన దాసులము అని అంటా ఉంటారు. నేను వాళ్ళకి అడుగుతా ఉంటాను, మళ్ళీ ఎందుకు మేము 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 అని బహువచనం తర్జుమ చేసిండ్రు అంటే, మర్యాద కొరకు గౌరవం కొరకు తర్జుమ చేసి, అంటే ప్రతి జాగ్రత్త కూడా గౌరవం కొరకు మేము అంటే అర్థం. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయి మేము అంటే ఎవరు చూడాలి? అవునా సంవత్సరాన్ని ఎవరు చూడాలి? డాక్టర్ మేమంటే ఎక్కడ వాడాలో అక్కడ వాడితే మంచిగా ఉంటుంది. ప్రతి జాగ్రత్త కూడా మేము మేమంటే కలవదు కదా. త్రిత్వం ఖురాన్ షరీఫ్ కూడా త్రిత్వం గురించి చెప్తున్నది. కాకపోతే మనం దాపెట్టి మాట్లాడుతున్నాం అంతే. కానీ పీటు వల్ల ఇక్కడ యేసు ప్రభు నేను దేవుని కుమారుడు అన్నాడు. ఏమన్నా చెప్పడైనా ఈయన కోపం వచ్చింది. నేను యూదులకు రాజు అన్నాడు, ఈ యూదులకు కోపం వచ్చింది. అరే యేసు ప్రభు పుట్టినప్పుడే యూదుల రాజు అని అడిగిన జ్ఞానులు వచ్చి ఏ రోజు రాజుకి అడుగుతున్నాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాయా అని ఏ రోజు రాజుకి వచ్చి అడుగుతున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడుగుతా ఉంటున్నారు. జ్ఞానులు ఒప్పుకున్నారు యూదులకు రాజని. ఈ పనికి మాలినటువంటి యూదులేంటి? మూర్ఖులు అంటే అందరు కాదు, కొంతమంది అన్నారు. ప్రతి మతంలో కొందరు మూర్ఖులు ఉంటారు అనమాట. యూదుల్లో కూడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోవడానికి వచ్చింది. ఇప్పుడు మన దగ్గర కూడా యెహోవా సాక్షులు, జెహోవా విట్నెస్ అనేవారు యేసు ప్రభు దేవుడే కాదంటారు వారు మూర్ఖులు. వాళ్ళు ఏమంటే చెప్పి ఇట్లా యేసు ప్రభు దేవుడే కాదంటారు వాళ్ళు. ప్రతి మతంలో ఉన్నారు మూర్ఖులు. కనుక పీటి వాళ్ళ ప్రతి సాంప్రదాయంలో ఉన్నారు. కనుకనే వీళ్ళకు మంట, మాకు రాజా యేసు ప్రభు, ఈయన దేవుడు కుమారుడా అని అంటాం. తర్వాత ఈ శిలువ పైన మనం చూస్తూ ఉంటాం INRI రాయబడ్డది. ఏమంటారు చెప్పండి? INRI. అది లాటిన్ భాష. ఆ రోజుల్లో ఎక్కువగా లాటిన్ భాష మాట్లాడేవారు ఆ ప్రాంతంలో, రోమా ప్రాంతంలో కానీ ఇజ్రాయెల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కువగా లాటిన్ భాష మాట్లాడేవారు అనమాట. ఆ లాటిన్ భాషలో ఏమన్నదంటే INRI అంటే దానికి అర్థం ఏంటంటే ఈసాస్ నజరేనస్ రెక్స్ ఐడోయిరం దానికి అర్థం. ఆ లాటిన్ భాషలో దాని అర్థం ఏంటంటే అంటే ఈసాస్, యేసు ప్రభుకు ముస్లిమ్స్ ఇసాయా సలాం అంటారు. వీళ్ళు లాటిన్లో ఏమంటున్నారంటే ఈసాస్ అంటున్నారు. తర్వాత నజరేనన్ అంటే నజరేయుడు ఆయన ఏంటంటే, ఆర్ అంటే రెక్స్, తర్వాత అంటే ఐడోరం. దీనికి తెలుగులో తర్జుమ చేసుకుంటే నజరేయుడైన యేసు యూదుల రాజు. అంటే చెప్పండి తెలుగు దీనికి? నజరేయుడైన యేసు యూదులకు రాజు అని అక్కడ రాసి పెట్టిరన్నమాట. అది రోమా, గ్రీక్, హెబ్రీ పదాల్లో అక్కడ భాషలో మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి ఆ 3 భాషల్లో వాళ్ళు రాసి పెట్టింది. మనం ఏ విధంగా ఇక్కడ కన్నడ, హిందీ, తెలుగు మాట్లాడతామో, పాటలు పాడతామో, అట్లా వాళ్ళు కూడా అందరికీ అర్థం కావాలని, ఆ దేశంలో ఇస్రాయేల్ ప్రజలందరికీ తెలియాలని 3 భాషల్లో రాసి పెట్టింది. దాన్ని లాటిన్ భాష ఎక్కువ వాడుతుంది కాబట్టి ఆ శిలువ పైన వీళ్ళు ఏం చేసిందంటే INRI అని రాసిందనమాట. దానికి అర్థం మళ్ళీ చెప్తున్నాను. ఈసాస్ నజరేనన్ రెక్స్ ఐడోయిరం. తెలుగు భాషలో దీని అర్థం ఏంటంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అని దాని అర్థం. చాలా మంది అసలు సిలువను మనం పెట్టుకోవచ్చా? సిలువను పెట్టుకోవడం కూడా విగ్రహారాధనే. సిలువ పెట్టుకోవడం కూడా చెప్పండి, విగ్రహారాధనే. మొట్టమొదటి అపోస్తులు ఎప్పుడు కూడా సిలువ పెట్టుకోలేదు. అపోస్తులు 1వ శతాబ్దంలో సిలువ లేదు. వాళ్ళ ఆత్మసత్యంతో దేవుణ్ణి ఆరాధించినారు. తర్వాత 3వ శతాబ్దం చివరి వరకు కూడా సిలువ లేదు. 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ అనే చక్రవర్తి యేసు ప్రభువుని నమ్ముకొని సిలువ పెట్టించాడు. అప్పటి నుంచి సిలువ పెట్టడము 4వ శతాబ్దం నుంచి ఆరంభమైపోయింది. 3వ శతాబ్దము అంటే 300 సంవత్సరాలు చివరిలో నుంచి స్టార్ట్ అయింది. 4వ శతాబ్దంలో దాన్ని ఇంకా విరివిగా వాడుకలోకి తెచ్చిండు కాన్స్టంటైన్ రోమా చక్రవర్తి, ఆయన యేసు ప్రభువుని నమ్ముకొని. కనుక పీటి వాళ్ళ
ఈ విధంగా సిలువ పెట్టుకోవడం కూడా తప్పే. అది మనిషిని ఆలోచన. కాన్స్టంటైన్ రాజు యొక్క రోమా చక్రవర్తి యొక్క ఆలోచన అది. దేవుని వాక్యం ఏమంటుందంటే, మొదటి వాక్యం ఏమున్నది చదవండి. నిర్గమకాండము 20 అధ్యాయము మొదటి వచనం. ఎక్సోడస్ చాప్టర్ 20 verse 1. నిర్గమకాండము కూర్చోండి. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే. నేనే హల్లెలూయా. ఇదిగోండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే. అయితే నిర్గమకాండము 20 అధ్యాయము మొదటి వచనం చదవండి. దేవుడి ఆజ్ఞలన్నీ మోషేకి గురించి చెప్పాను. నీ దేవుడైన యెహోవా నేనే. నేనే దాసులమైన ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది గాని, కింద భూమి ఉంది గాని, భూమి కింద నీళ్ళంది గాని, మీరు దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఆమేన్. మొట్టమొదటి ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చింది ఏంటంటే, పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద ఉన్న జలం ఉంది కానీ, దేని రూపం మీరు తయారు చేసుకోకూడదు. ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు. ఎలాంటి రూపం మీరు చేసుకోకూడదు. దాన్ని సాగిలపడకూడదు. దానికి పూజించకూడదు. అంటే విగ్రహం చేసుకోవడం తప్పే, విగ్రహం పెట్టుకోవడం తప్పే, తర్వాత విగ్రహము దానికి పూజించడం కూడా తప్పే. పెట్టుకోవడం తప్పే, చేసుకోవడం తప్పే, పూజించడము తప్పే. చాలా మంది ఏమంటారంటే, క్రైస్తవులు, మేము సిలువపై మేము మొక్కుకొచ్చాము, గుర్తు కొరకు పెట్టుకున్నాము. అసలు దేవుడు అంటే చేసుకోకుండా నాయన చేయకుండా అని మొదటి ఆజ్ఞనే చెప్తున్నది. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞని చెప్తున్నది ఏ రూపం విగ్రహం చేయకూడదని చెప్పాడు దేవుడు. నీవేమో సిలువ విగ్రహం చేసుకొని గుడి మీద పెడుతున్నావు, సమాధి మీద పెడుతున్నావు, మెడలు వేసుకుంటున్నావు. ఏం చేస్తున్నారు? గుడి మీద పెడుతున్నారు. మేము క్రైస్తవులు మన మెడలు కట్టుకుంటున్నారు. తర్వాత చచ్చిపోయాక సమాధి మీద పెడుతున్నారు. అది విగ్రహము. అదేంటి చెప్పండి? విగ్రహము. మొదటి ఆజ్ఞ ఉన్నది. విగ్రహాలను చేసినట్లనే చాలా మంది క్రైస్తవులు పాస్టర్లు ఐదవ సోదరులకు, ముస్లిం సోదరులకు వాళ్ళకి విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళ గుళ్ళ మీద విగ్రహాలు పెట్టుకుంటారు, బొమ్మలు పెట్టుకుంటారు అని విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళు తెలివి తక్కువ బుద్ధిహీనులు పాస్టర్లు. వీళ్ళకు బుద్ధి జ్ఞానం లేని కంచెల గాడులు వీళ్ళు. ఎందుకొరకు వీళ్ళు చెప్పవలసి వస్తుందంటే, అనవసరంగా ఐదవ సోదరులకు విమర్శిస్తూ ఉంటున్నారు. విగ్రహాలు పెట్టుకుంటారు వాళ్ళని. మళ్ళీ ఇవేనా పెట్టుకున్న సిలువ గుడి మీద? నీ మెడలు ఎందుకు వేసుకున్నావు సిలువ? నీ సమాధి మీద పెట్టుకున్నావు సిలువ? నీ చెప్పాడా ఎప్పుడు పెట్టుకోమని? దేవుడు చెప్పాడా? వద్దు, ఏ రూపం చేసుకోకూడదు. మళ్ళీ చూపిస్తారా బైబిల్ అంతట్లో సిలువ మీరు పెట్టుకోండి అన్నది ఎక్కడన్నా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం 27 వరకు ఎక్కడ లేదు. ఏసాకు బొమ్మలు పెట్టుకుంటే చాలా మంది ఐదో సోదరులను వాళ్ళకి నచ్చిన దేవుని బొమ్మలు పెట్టుకుంటే వాళ్ళకి విమర్శిస్తారు విగ్రహాలు కానీ. అంటే నీకు దేవుడు చెప్పిండా ఏసాకు బొమ్మ పెట్టుకోమని చెప్పిండా? జీసస్ బొమ్మ పెట్టుకోమని చెప్పిండా? చెప్పలేదు కదా. నువ్వు కూడా విగ్రహాలధికుడవే. విగ్రహాలధికులకు అందరికీ కూడా నరకమే. నువ్వు క్రైస్తవ మతం నుండి ఒకవేళ నువ్వు సిలువను పెట్టుకున్నా, సిలువకు పూజించినా, సిలువను చేసుకున్నా, గుడి మీద పెట్టుకున్నా, మెడలేసుకున్నా, సమాధి మీద పెట్టుకున్నా విగ్రహాలధికులే. విగ్రహాధికులు అందరికీ కూడా నరకమే.
ఇతరులు మనం విమర్శించినప్పుడు వాళ్ళు కూడా మనకు కలుగుతారనే జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. వీటి వల్ల సిలువ అనేది అపోస్తులు చేయలేదు, పెట్టుకోలేదు. అది 3వ శతాబ్దంలో చివరి భాగంలో కాన్స్టంటైన్ రాజు చక్రవర్తి, రోమా చక్రవర్తి యేసుప్రభువును అంగీకరించి సిలువను తీసుకొచ్చినాడు. 4వ శతాబ్దం నుంచి అది కంటిన్యూ అయింది. ఇప్పటి వరకు కంటిన్యూగానే ఉన్నది. అది సిలువను ఎవరైతే మొక్కుతుంటారు, చాలా మంది సిలువను మొక్కుతూ ఉంటారు. మీరు చూడండి, ఆడ మెదకులో పోయి ఆడ కొబ్బరికాయలు కొడతారు, అగరబత్తులు పెడతారు, పూలదండలు వేస్తారు. ఆ దారులో కూడా, ఇక దారులో సిలువ కూడా మొక్కుతారా. తర్వాత ఇంకేం చేస్తారా, ఆడ కొబ్బరికాయలు అది వేరే విషయం. ఆడ ఇంకో చెట్టు ఉంటుంది, ఆ చెట్టును ప్రసాదం అంట. చెట్టును ఇట్లా కొట్టుకొని ఆ చూర తీసుకొని ప్రసాదం అంట. ఇతరులు ఏమో ప్రసాదం ఇస్తేనే మరి అపచారం అంట. వీళ్ళు ఆ చెట్టు ప్రసాదం తీసుకుంటే అపచారం కాదంట. ఎందుకంటే మేము మార్కెట్లో హైందవ సోదరులతోని, ముస్లిం సోదరులతోని ఎప్పటికీ డెబిట్ ఉంటుంది మాకు మార్కెట్లో. ఈ విషయాలు అడిగితే మేము వాళ్ళకి చెప్పలేకపోతున్నాము. చెప్తున్న వాళ్ళకు ఎవరైతే క్రైస్తవులు కూడా సిలువ పెట్టుకుంటున్నారో, సిలువకు పూజ చేస్తున్నారో, గుడి మీద కానీ సమాధి మీద కానీ మెడలో వేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా విగ్రహార్థికులని ఒప్పిస్తాం వాళ్ళకు. ఒకవేళ నేను అనుకోండి, వాళ్ళందరూ కలిసి కొడతారు అంటే బెట మేము త్రిశూలము, ఆంజనేయుని బొమ్మను, రాముని బొమ్మను, కృష్ణుని బొమ్మను, ఏదో బొమ్మ పెట్టుకొని ఏదో విగ్రహం పెట్టుకుంటే మేము విగ్రహార్థికులము, నువ్వు వేస్తాను బొమ్మ పెట్టుకొని సిలువలు పెట్టుకుంటే మీరు విగ్రహార్థికులు కావాలని కొడిసాపుతారు. అంతే కదా. వీటి వల్ల మనం కూడా సిలువ పెట్టుకోకూడదు. బైబిల్లో ఎక్కడ కూడా లేదు. అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుని ఆలయంలో విగ్రహములతో ఏమి పొందిక. ఏమంటాడు అపోస్తలుడు పౌలు? దేవుని ఆలయంలో విగ్రహములతో ఏమి పొందిక. రండి 2 కొరింథీ 6వ అధ్యాయం. రండి 2 కొరింథీ 6వ అధ్యాయం చదవండి. 6వ వచనం చదవండి. క్షమించండి, 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం. 2 Corinthians chapter 6 verse 16, 17, 18. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. 2 Corinthians chapter 6 verse 16. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాను, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా నుండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమార్తెలైందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఆమేన్. చూసిందా, దేవుని ఆలయంలో విగ్రహంతో ఏం పొందిక. ఎందుకు పెట్టుకుంటున్నారు దేవుని ఆలయంలో విగ్రహాలు? మీరు అపోస్తులు పెట్టుకోలేదు, సిలువ పెట్టుకోలేదు, ఏసాను బొమ్మ పెట్టుకోలేదు, ఏమి పెట్టుకోలేదు. ఆ రోజులో ఫోటోలు లేవు. ఆ రోజులు ఏం లేవు చెప్పు, ఫోటోలు లేవు. ఒక 200 సంవత్సరాల చరిత్రలో ఫోటోగ్రాఫ్ వచ్చిన అంతే, 200-300 సంవత్సరాలు కావచ్చు అంతే. అందుకు ఫోటోలు లేదు. ఇంటి వల్ల ఎవరైతే యేసు ప్రభు బొమ్మలు పెట్టుకుంటున్నారో, సిలువలు పెట్టుకుంటున్నారో, గుడి మీద కానీ, తర్వాత ఇంకెక్కడ మెడలో కానీ, సమాధి పైన కానీ, అంత మనం విగ్రహాధికులమే. ఇవన్నీ బంద్ చేసుకొని ఇతరులకు మనం విమర్శించాలి. మీరు విగ్రహాలను చేస్తున్నారు, ఇవన్నీ మనమే చేసుకుంటే వాళ్ళకి విమర్శిస్తే మన కొట్లాట కాకుండా కొట్టుకుంటే ముద్దాడతారు. మీరు మంచి మాటలు చెప్తున్నారు బేట, మీరు మంచి సేవకులు, పాస్టర్లు, చాలా మంచి వాళ్ళు, అందుకనే కొడుతున్నారు. వీళ్ళు ఆగమాన్ని బోల్ చేసుకుంటే 7 అంటాడే కొడుతాను. క్రైస్తవం మీద తిరగబడతా ఉంటారు. ఎందుకంటే ఈ పాస్టర్లు ఆగమానం బోధ చేస్తున్నారు, విమర్శించులు పెట్టుకున్నారు. వీళ్ళ విగ్రహాలు చేస్తున్నారు, ఇతరులకు విగ్రహాధికులు అంటున్నారు. అందుకని కొడుతూ ఉంటున్నారు. మళ్ళీ నేను దాదాపు 33 సంవత్సరాలు కర్ణాటకలో, మహారాష్ట్రలో ఎక్కడ పోయిన స్వార్థ చేస్తాం, ఓపెన్గా చెప్తాం. మనం మాకు ఎవరు కొట్టలేదు ఇంతవరకు. అవుతుంది ఎందుకు కొట్టవచ్చు చెప్తున్నాం. ఎవరు విగ్రహం చేసినా తప్పే. విగ్రహం చేయమని భగవద్గీత చెప్పలేదు, వేదాలు చెప్పలేదు, ఖురాన్ షరీఫ్ చెప్పలేదు, బైబుల్ చెప్పలేదు. నేను అందుకని చెప్తా ఉంటాను, ఏ సాంప్రదాయం వచ్చినా ఈ బైబుల్లోకి వెళ్ళి వచ్చి భూలోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని రాజ్యాంగాలు ఉన్నాయో అన్ని కూడా ప్రతి సాంప్రదాయం, ప్రతి రాజ్యాంగం ఇందులోంచి రాయబడింది. కనుక వీటి వల్ల విగ్రహార్థం చేస్తున్నాం. మనం సిలువలకు మొక్కుంటాం, సిలువలు పెట్టుకొని
మనం చేయకూడదు. అందుకొరకు ఇక్కడ ఏమంటారు చూడండి పౌలు, వీరు కూడా ఆ రోజుల్లో విగ్రహాలు చేసుకుంటున్నారు, దేవుడి మందిరాల్లో సమాజ మందిరాల్లో విగ్రహాలు పెట్టుకున్నారు. కాబట్టి అంటున్నాడు అనమాట, దేవుని ఆలయంలో విగ్రహంతో ఏం పొంది కానీ పౌలు చెప్తా ఉంటున్నాను. తర్వాత ఇంకేమంటున్నాడు ఆయన కింద చదవండి, 2 కొరింథీ 16:16 చదవండి మళ్ళీ. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏం పొందిక, మనము జీవంగా దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ చెల్లిస్తున్నాడు, మనమే జీవం, దేవుని ఆలయం మనమేనట. ఇక మనం కూడా నెత్తి మీద మెడ వేసుకుంటే కానీ ఇక మనం దేవుని ఆలయం అని నెత్తి మీద పెట్టుకోవాలన్నా కాదు కదా. అందుకొరకు ఏమంటారు చూడండి, ఇక్కడ ఈ మధ్య భాగంలో అంటారు చూడండి, నేను వారిని నివసించి సంచరిత్తును, నేను వారి దేవుడైందును, వారు నా ప్రజలైన. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. ఎవరైతే విగ్రహాలను చేస్తున్నారో, ఎవరైతే శిలువలకు పూజ చేస్తున్నారో, శిలువలు పెట్టుకుంటున్నారో, మీరు ఏం చేయండి అంటే వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా రండి, ప్రత్యేకింపబడండి, మీరు వాళ్ళ నుంచి బయలు వెళ్ళదండి అంటున్నాడు. అందుకని దైవజనుడు భగత్ సింగ్ అన్న ఆయన మొట్టమొదటి దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన అడిగినట్ట, ప్రభా లోకం ఇన్ని డినామినేషన్స్ ఉన్నాయి, ప్రపంచంలో క్రైస్తవంలో ఉన్న డినామినేషన్ ఎన్ని కూడా లేవు, 199 డినామినేషన్ దబ్బుకుని సేవ చేస్తూ ఉంటున్నాను. అందుకని పెరిగిపోయినాయి అన్నమాట డినామినేషన్. ఎందుకంటే కొంచెం 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తే డబ్బులు వస్తాయి. అదే వేరే వాళ్ళు అయితే ఇప్పుడు ప్రసారం అనుకోండి 8 గంటలు పోయి డ్యూటీ చేయాలి, పరగబడితే 10 గంటలు చేయాలి, సంసారం అనుకోండి 10 గంటలు డ్యూటీ చేయాలి, అయితే పూజిస్తారు. ఇది అట్లా కాదు కదా క్రైస్తవంలో. జనం 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి వేసుకుంటే చాలు, ఉచితంగా డబ్బు వస్తుంది. అందుకనే 99% పాస్టర్లు సేవకులు అంతా కూడా డబ్బు కొరకు సేవ చేస్తాం. అందుకని వాళ్ళకి తెలియదు. అందుకని మీరు విగ్రహాలు ఇతరులను విమర్శిస్తారు. నేనే విగ్రహాలు చేసుకుంటున్నా కదా, నా గుడి మీద సిల్లు ఉన్నది కదా, నా మెడలో సిల్లు ఉన్నది కదా, నా ఇంట్లో నా మందిరంలోనే విగ్రహాలు ఉన్నాయి కదా, ఏస్తారు బొమ్మలు ఉన్నాయి కదా అనుకోనికి వచ్చింది. ఇది మాకు మార్పు చేస్తేనే అనుకుంటున్నాడు దేవుడు. ఏమనుకుంటారు వీళ్ళు? సైతాన్ని మోసం చేసింది. వాళ్ళు పెట్టుకోండి తప్పు, మీరు పెట్టుకుంటే ఏం తప్పు కాదు, మీరు పెట్టుకోండి అని చెప్తున్నారు అన్నమాట సైతాన్. యేసు ప్రభువు వారికి, ఈ బొమ్మలు పెట్టుకునే వారికి, సిలువలు పెట్టుకునే వారికి. వీళ్ళు కూడా నిజం కదా, మేము 5వ దేవతల బొమ్మలు పెట్టుకోలేదు, 5వ దేవతల గుర్తులు మేము పెట్టుకోలేదు, మా గుర్తులు మా బొమ్మలు పెట్టుకున్నాము అని వీళ్ళు ఇంతగా తృప్తి చెంది సాతాను మోసంలో పడి విగ్రహారాధన చేస్తూ ఉంటున్నారు. నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే విగ్రహారాధన చేస్తే నరకానికే, శిలువ పూజిస్తే నరకానికే. ఇంకా నేను దేవుడి వాక్యం ఉన్నది చెప్పవలసి వస్తాను. మళ్ళీ నేను కూడా అందరు సరే గుంపులు పోయిందంటే ఇక నాదే ప్రత్యేకం, ఇక నేను ఎందుకు సేవ చేయాలి కనుక వాళ్ళారా. అందుకొరకు అంటున్నాడు, సిలువలు ఏం చేయకూడదంట, మనము పెట్టుకోకూడదంట, తర్వాత దాన్ని పూజ చేయకూడదంట, తర్వాత ఇంకేం చేయకూడదంట, దానికి సాగిలపడదు. చేసుకోవడం తప్పు, పెట్టుకోవడం తప్పు, పూజించడం తప్పు అన్నమాట. చాలా మంది మేము చేసుకుంటామన్నా, మేము పెట్టుకున్నామన్నా అట్లా ఒప్పుకొచ్చింది దేవుడు. మళ్ళీ మనం ఏం పెట్టుకోవాలి? భక్సింగ్ గారికి దేవుడు దర్శనం ఇచ్చిన అపోస్తల దర్శనం. ఆయన ఏ డినామినేషన్ పోవాలి, ఎన్ని డినామినేషన్లో నాకు సేవ చేయమంటే నువ్వు ఏ డినామినేషన్ పోనవసరం లేదు, నేను నీతో ముఖాముఖిగా మాట్లాడతా, అపోస్తుల గ్రంథం నీ చదువు, అందులో అపోస్తులు ఏ విధంగా సేవ చేసిందో నేను అట్లా చేస్తాను నీ ద్వారా సేవ అన్నప్పుడు ఆయన అపోస్తుల కార్యం 1వ అధ్యాయానికి వెళ్ళి చదువుకుంటూ వస్తే నీవు ఈ విధంగా సంఘం చెయ్యు అన్నప్పుడు ఆ విధంగా దైవజనుడు భక్సింగ్ గారు సంఘాన్ని ప్రారంభించినారు. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారి యొక్క సంఘాల్లో ఏముంటాయి, వాక్యాలు ఉంటాయి అంట. ఏమిటి చెప్పండి? శిలువలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి చర్చ అనేది వచ్చిందా? శిలువ పెడతాను చర్చ అంటారా? చర్చ అంటారు కదా. చాలా మందికి తెలియక సాతాను మోసంలో పడిపోతూ ఉంటున్నారు. ఈ రోజు చాలా మంది ఎప్పుడో నుంచి కొట్లాడుకుని బయటికి పోయి చాలా మంది సేవకులు వారు శిలువ పెట్టుకుంటున్నారు. చూడండి, రాను రాజపురాలు గాడులు అయితే అన్నట్ల, రాను విశ్వాసం పోయి పిశాసులు అవుతారు అన్నట్ల వాళ్ళు శిలువ పెడతా ఉన్నారు. మన దగ్గర సొలొమోను సేవకుడు ఉండే, ఆయన ఎబ్రోన్ శంషాబాద్ పెట్టుకోండి, మంచిగా సంతోషం బయటికి వచ్చి చేసుకుంటున్నాడు. మళ్ళీ ఎబ్రోన్లో ఏం నేర్చుకున్నావు? శిలువ పెట్టుకున్నాడు. బొమ్మ ఆయన చూడండి, గుడి బొమ్మ వేసి దాని మీద శిలువ పెట్టాడు. అంటే నువ్వు ఇన్ని రోజులు ఎబ్రోన్లో ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండి అదే నేర్చుకున్నావు నువ్వు. అంటే రాను రాజగురాలు ఏమంటే చెప్పండి, గాడులు అయితే రాను విశ్వాసం సేవకులు పోయి ఏమవుతుండ్రు, పిశాసులు దయ్యాలు అవుతుంటారు, విగ్రహాలు అవుతా ఉంటున్నారు. కనుక వాళ్ళ తర్వాత రండి, వాక్యం ఎందుకు రాసుకోమన్నానంటే చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1
1 verse, first verse. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవునితో ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవునితో ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగేను, కలిగినది ఏది ఆయన మూలంగా కలగలేదు. ఆదియందు ఏమున్నదంట? వాక్యం ఉన్నది, సిలువ లేదు ఆదియందు. అందుకని మొదటి ఆజ్ఞనే మీరు విగ్రహాలను చేయకూడదు, దేని రూపం చేసుకోకూడదు అని మొదటి ఆజ్ఞ చెప్తున్నారు 10 ఆజ్ఞలో దేవుడు. ఆదియందు ఏమని చెప్పండి? వాక్యం ఉన్నది అంటే దేవుని మాట. వాక్ అంటే మాట, దేవుని మాట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడే, దేవుని వాక్యమే దేవుడు. అందుకనే పాత నిబంధన కాలంలో ద్వితీయోపదేశ కాలం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి నీ ఇళ్ళ మీద రాసుకో కదా, నీ తలుపుల మీద రాసుకో, నీ గౌనులు కమాన్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఆ రోజున గౌనులు ఉంటుండే, ఈ రోజు కమాన్లు వేస్తున్నారు, అన్ని కమాన్ల మీద రాసుకోండి దేవుని వాక్యం. ఎందుకంటే వాక్యమే దేవుడు. సంస్కృతంలో ఓం అన్నారు. ఇంకేమని చెప్పండి? ఓం అంటే శబ్దం, వాక్యం, దేవుని మాట. ఓం అంటే ఏ సాంప్రదాయం వచ్చిన గిన్నెకి చెప్తున్నా కదా, ఏ సాంప్రదాయం వచ్చి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దీనికి మించి లేదు. ఇక కానీ పీటి వాళ్ళరా ఏమంటారు వాళ్ళు? ఓం అంటారు. ఇబ్తిదామే ఆదిలో ఇబ్తిదామే ఖుదాకా కలాంత ఏమంటారు ముస్లింలు? ఇబ్తిదామే ఖుదాకా కలాంత. 5వ సోదరు ఓం అంటారు, మనము వాక్యం అంటాం. భాష వేరు, అంతే, భాష వేరు. పీటి వాళ్ళరా ఓమన్నా కలామన్నా వాక్యమన్నా ఒకటే. అందుకని అంటారు మీ ఇళ్ల పైన రాసుకోండి, మీ గౌనుల పైన, మీ కమాన్ల పైన రాసుకోండి, మీ తలుపుల పైన రాసుకోండి, మీ చేతుల పైన రాసుకోండి. దేవుని వాక్యము, దేవుని మాటలు అవి. వాక్యమే దేవుడు. అందుకని వాక్యం రాసుకున్నాను. ఏం రాసుకోవాలి చెప్పండి? సిలువ కాదు పెట్టుకోలేదు, వాక్యం పెట్టుకున్నాను. మనం మన మందిరాల పైన, మన ఇండ్ల లోపట, ఎక్కడైనా కానీ దేవుని వాక్యం పెట్టుకున్నాను. తర్వాత రండి ఇంకేమంటున్నాడు ఆయన, ఈ సిలువ విషయంలో మనకు ఖాళీ నిలువుపోయి అడ్డుపోయిన కనిపిస్తుంది మనకు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, క్రాస్ సింబల్స్ అని 100 రకాల సిలువలు ఉన్నాయి. ఎంత రకాలు చెప్పండి? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం సిలువ పెట్టుకుంటున్నారు. మనం ఇక్కడ మనకి ఇదే ఒకటే చూపించింది కాబట్టి మనం ఇదే పెట్టుకుంటున్నాం. మనం ఏమనుకుంటాం? ఇట్లన్న సిలువ అని మనం అనుకుంటున్నాం. 100 రకాల సిలువలు ఉన్నాయి. నేను సెర్చ్ చేసి చూసిన 100 రకాల సిలువలు ఉన్నాయి. నిరుపై అడుపోయిన కాదు, రకరకాల సిలువలు ఉన్నాయి. మన ప్రాంతంలో ఇట్లను చూపించే సిలువ కాబట్టి మనం ఇట్లను ఒకటే రకంగా ఉన్న సిలువ అని అనుకుంటున్నాం. 100 రకాల సిలువ పూజ చేసిన గత దినాల్లో ప్రజలు వేరే వేరే ప్రాంతాల్లో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క డినామినేషన్లో, క్యాథలిక్స్లో కానీ, తర్వాత ఆర్థోడాక్స్లో కానీ వారు కానీ, సంఘం వారు కానీ, వాళ్ళ రకరకాల సిలువలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇక్కడ మన ప్రాంతంలో ఎప్పుడైనా అట్లే పెడుతున్నారు. వేరే వేరే దేశాల్లో, వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే రకాలుగా సిలువలు పెట్టుకుంటా ఉంటున్నారు వాళ్ళు. మన దగ్గర కూడా 3 ఉన్నాయి, 3 బైబుల్ ఉన్నాయి మన దగ్గర. చాలా మందికి తెలియదు, ఒకటే బైబిల్ అనుకుంటున్నాం మనం. మన దగ్గర 3 బైబుల్ ఉన్నాయి. ఎన్ని బైబుల్ చెప్పండి? ఒకటి మనం వాడేది ప్రొటెస్టెంట్ బైబిల్, ఇది కరెక్ట్. ఇంకోటి రోమన్స్ బైబుల్ ఉంది. ఏమన్నా చెప్పండి? రోమన్ బైబుల్ ఉంది. అందులో కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి అధ్యాయాలు, కొంచెం చరిత్ర ఎక్కువ ఉన్నది. ఆ చరిత్ర నేను చదివిన బైబుల్ అదేం పనికిరాదు ఆ చరిత్ర. అందుకని ప్రొటెస్టెంట్ బైబుల్ నుంచి అది తీసేసింది. తర్వాత ఆర్థోడాక్స్ బైబుల్ ఉన్నది, అందులో కూడా కొన్ని అధ్యాయాలు ఎక్కువ ఉన్నాయి. అందులో కూడా చరిత్ర పనికిరాని చరిత్ర రాసింది. అందుకని ఆర్థోడాక్స్లో ఉన్నటువంటి ఆ చరిత్రను ఈ ప్రొటెస్టెంట్ బైబుల్లో లేదనమాట. ప్రతి మతంలో ఉన్నాయి గ్రంథాలు. రామాయణంలో కూడా 100 రకాల రామాయణాలు ఉన్నాయి. భగవద్గీతలు కూడా 100 రకాలు ఉన్నాయి. ఖురాన్ షరీఫ్లో కూడా దాదాపు 46 రకాల ఖురాన్ షరీఫ్లు ఉన్నాయి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఒకటే గ్రంథంలో ఏమనుకుంటున్నాం. ప్రతి మతంలో కూడా గ్రంథాలు వేరే వేరే వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఉంటున్నాయి. చెప్పాలన్నమాట బయటికి. నేనేంటంటే చరిత్ర చెప్పాలి కదా అన్నట్ల నాకు అన్ని విషయాలు తెలుసు, అన్ని గ్రంథాలు చదివిన కాబట్టి ఓపెన్గా చెప్పవలసి వస్తుంది అనమాట, ప్రజలకు అర్థం కావడానికి కొరకు. ప్రతి మతంలో గ్రంథాలు ఎక్కువ అంటుంటున్నాయి. అయితే మనము ఈ 3 రకాల బైబిల్ నుంచి రోమన్ క్యాథలిక్ కానీ, ఆర్థోడాక్స్ బైబిల్ కానీ, ఆ సంఘవారి బైబిల్ మనము వాడకుండా ప్రొటెస్టెంట్ సంఘాలు వాడబడుతున్న బైబిల్ మనం వాడుతున్నాం. ఇందులో నిజంగా ఉన్న చరిత్ర
అయితే కొన్ని తర్జుమ విషయంలో ఆ కాలంలో చదువు లేదు, తర్జుమ విషయంలో తర్జుమ చేసినప్పుడు కొన్ని పదాలు రాంగ్ తర్జుమ చేసిన బైబిల్లో కూడా కొన్ని పదాలు రాంగ్ అయినాయి. కానీ మీకు వాళ్ళ చాలా మంది మత్స్యందవాసం అవి పట్టుకుని గిడి గిట్టేని రాసిండు, గిడి గిట్టేని రాసిండు అంటే ఆ రోజుల్లో చదివే లేదు, ఇంత డెవలప్ లేదు మన ప్రాంతంలో చదువు, సరైన పదాలు తర్జుమ చేయలేకపోయినారు. కానీ మీకు వాళ్ళ ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం కనపరచాలి. దేని కనపరచాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని మనం కనపరచాలి. రండి, యేసు ప్రభు సిలువ మనం పెట్టుకోకూడదంట, యేసు ప్రభు సిలువ మోయాలంట. మనం ఏం చేయాలంటే చెప్పండి? యేసు ప్రభు సిలువ పెట్టుకోవడం ముఖ్యం కాదు, గుడి మీద మెడల సమాధి మీద ఆయన సిలువ మోయాలి. మనం సిలువ దేనికి గుర్తు అంటే శ్రమలకు గుర్తు. సిలువ దేనికి గుర్తు చెప్పండి? యేసు ప్రభు సిలువలో శ్రమ పొందినాడు, సిలువ బలిపీఠానికి గుర్తు. బలిపీఠం పైన గొర్రెలు దూడలు అర్పించేవారు పాతమైన కాలంలో. యేసు ప్రభు గొర్రె పిల్లగా సిలువని బలిపీఠం పైన ఆయన బలైపోయినాడు, ఆయన శ్రమ పొందినాడు, శ్రమకు గుర్తు. దానికి సాదృశ్యంగా రోమా సైనికులు ఒక వ్యక్తితో సిలువ మోపించింది. యేసు ప్రభు సోలి పడిపోతుంది మాటి మాటికి. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి. ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారు మైక్లో కానీ లైవ్లో కానీ జాగ్రత్త, నేను ఇక్కడ మచ్చల మాటలు చెప్పుకొచ్చిన చరిత్ర చెప్తున్నాను. ఒక్క నిమిషం. మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి. కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గం పోచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసింది. చూసారా? కురేనీయుడైన సీమోను అనే వ్యక్తిని కూడా యేసు ప్రభు సిలువ మోసింది. ఎందుకంటే యేసు ప్రభు మాటి మాటికి పడిపోతుండు, సోలిపోతుండు ఆ రోమ సైనికుల కొరడా దెబ్బలకు. తర్వాత ఆ సిలువ ఎంతో బరువైనటువంటి సిలువ, అది దాన్ని మోయలేక, ఎందుకంటే శరీరం టైం ఎక్కువైన కొద్ది శరీరం బలహీనమైపోతుంది, యేసు ప్రభు రక్తమంతా కారిపోతున్నది, శరీరం అంతా అలసిపోతున్నది, మాటి మాటి పడుతున్నాడు. కాబట్టి అక్కడి నుంచి మార్గంలో ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి పట్టుకొచ్చి యేసు ప్రభు యొక్క సిలువను మోయించినారు. ఆ వ్యక్తికి ఎంత గొప్పదాన్ని చూడండి, యేసు ప్రభు సిలువ మోసి యేసు ప్రభు శ్రమంలో పాలు పంపులు పొందాడు. నీవు నేను కూడా యేసు ప్రభు సిలువలో పాలు పంపులు పొందాలన్నాడు, శ్రమలు అనుభవించాలంటే యేసు ప్రభు కొరకు. చదవండి, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరి ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను తగ్గించుకొని తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము తన సిలువను. యేసు ప్రభు కొరకు మనకు వచ్చే నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, రోగాలు, వీటన్ని మనకు శ్రమలు. యేసు ప్రభు గురించి స్వార్థ చెప్తే అనేకసార్లు కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, రకరకాలుగా హింసిస్తూ ఉంటారు సమాజం. నామకార్థ క్రైస్తవ సంఘాలు కూడా విమర్శిస్తారు. ఈ రోజుల్లో మనకు ఐదో సోదరుల నుంచి కానీ ముస్లిం సోదరుల గురించి కానీ మన ప్రాంతంలో ఎలాంటి ఆటంకాలు లేవు. ఈ అబద్ధ బోధకులు సతీష్ కుమార్ లాంటి వారికి చాలా మంది ఇండిపెండెంట్ సంఘాలు వచ్చి మనకు కొట్లాట పెట్టిన వాళ్ళు ఏం చేసి చెప్పండి, కొట్లాట పెట్టి సంఘాలని పాడు చేస్తూ ఉంటున్నారు. మనకు ఆటంకం ఎవరు కాదు, ఇండిపెండెంట్ సంఘాల వాళ్ళే, ఈ సతీష్ కుమార్ లాంటి వాళ్ళే మనకు ఆటంకం. ఇటలయ్య యథార్థంగా చెప్పు, మనం పుట్టినప్పటి సంది, మనం పుట్టక ముందు అసలే లేదు, మనం పుట్టిన సంది దాదాపు 50 సంవత్సరాల వయసు వచ్చింది, మనకు తెలివి వచ్చి కనీసం 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాలు ఏమైనా కొట్టినరా క్రైస్తవులు? మళ్ళీ అనవసరంగా వాళ్ళని 5వ సోదరికి వినిపిస్తారు. ఈ పనికి మాలిన అబద్ధ బోధకులు వచ్చి, ఈ సతీష్ కుమార్ లాంటి వాళ్ళు, ఈ ఇండిపెండెంట్ సంఘాలు వచ్చి డబ్బు కొరకు డబ్బాశపడి మనల్ని సంఘాల మధ్య కొట్లాట పెట్టి మనకు ఆటంకం ఎవరు లేదు, ఈ అబద్ధ బోధకులే, ఈ నామకార్థ క్రైస్తవులు మనకు ఆటంకం ఉంటున్నారు. వీళ్ళ మనల్ని హింసిస్తూ ఉంటున్నారు, వీళ్ళ మనల్ని దూషిస్తూ ఉంటున్నారు. సంఘాలు ఇప్పుడు సంఘం పడంగా సంఘం కడితే ఎట్లయితే, నా ఇంటి మీద వేరొకరు వచ్చి ఇల్లు కడతాను నేను ఒప్పుకుంటున్నా. మళ్ళీ ఒక చర్చ్ ఉండగా మనం చర్చ్ కట్టితే తప్పు కదా. ఒకవేళ చర్చ్ కట్టుకున్నాం అనుకో, నేను అదే చెప్తాను చాలాసార్లు, లంజంలో 1000 మంది ఉన్నారు క్రైస్తవులు, 100 మందే పోతున్నారు చర్చికి. చాలా మంది సినిమా టాక్స్లకు పోతున్నారు, కళ్ళు దుకాణాలకు పోతున్నారు, చాలా మంది చెడాల వాటిలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళని బట్టి మార్చండి.
మీరు శివజయంతి వచ్చారు కదా, వాళ్ళని మార్చండి. ఒక సంఘం గొర్రెనేది దొంగిలిస్తున్నారు మీరు. ప్రతి సంఘంలో సంఘం పోయేవారే, ఆ సంఘం నుంచి ఈ సంఘం, ఈ సంఘం నుంచి ఇంకొక సంఘం. నేను కొత్త వాళ్ళని ఎలా మారుస్తున్నారు, కొత్త వాళ్ళని పట్టుకుంటారు. నాకు ధైర్యం ఉంది అందుకని చెప్తాను. రంజుడికి చాలా మంది వచ్చారు నా దగ్గర. నేను చెప్పినాను, అమ్మ మీ దగ్గర పాస్టర్ చర్చిలు మీరు వెళ్ళండి, అక్కడ ఆరుదరికి అక్కడ పడు. ఒకవేళ మా దగ్గర ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది, సంఘ ప్రార్థన, ఉపాస ప్రార్థన ఉంటుంది. మీ దగ్గర లేకుంటే మా దగ్గర వచ్చి నేర్చుకొని మళ్ళీ మీ పాస్టర్ చెప్పి మీ దగ్గర కూడా ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకోండి, సంఘ ప్రార్థన పెట్టుకోనండి, ఉపాస ప్రార్థన పెట్టుకోండి. చెప్తారు కదా పాస్టర్, ఉన్నదా దమ్ము? చెప్తారా సతీష్ కుమార్? నా సంఘమే, నాదే ఆరాధన అంటాడు ఆయన, నాదే నిజం అంటాడు ఆయన. ఆయన పెద్ద అబద్ధ బోధకుడు, నాదే నిజం అంటున్నాడు ఆయన. ఈ పిచ్చి ప్రజలు తెలియక మన తెలంగాణ ప్రజలు, మన తెలంగాణలో క్రైస్తవులకు బుద్ధి జ్ఞానం లేదు. ఎవడు కొత్తగా వస్తే వాళ్ళే మడి వెంబడిస్తారు, ఆ సంఘాన్ని ఇచ్చిపెడతారు, వాళ్ళే మడి వెంబడిస్తారు. పీటు వల్ల మనకి ఇక్కడ మన ప్రాంతంలో ఎవరు మనకు శత్రువులు లేరు. ఇక్కడ నామకార్థ క్రైస్తవులు, ఈ ఇండిపెండెంట్ సంఘాల వారు, సతీష్ కుమార్ మనకు శత్రువులు. మన సంఘాలను పాడు చేస్తాం. జ్ఞాపకం పెట్టుకోనండి, నేను దేవుని సేవకుని డైరెక్ట్ చెప్పాల్సి వస్తుంది. నేను ఎవరి గులాం కానీ, ఎవరి డబ్బు కాశపట్టండి కానీ. అందుకని అంటాడు ఇక్కడ సిలువను ఎత్తుకోవాలంట. మనం శ్రమలు, దేవుని కొరకు మనం శ్రమలు అనుభవించాలి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే, మన సిలువ అంటే మనకు శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, రోగాలు వస్తాయి. కొంతమంది కొన్నిసార్లు తిడుతూ ఉంటారు. నామకార్థ క్రైస్తవ ద్వారా, ఈ అబద్ధ పొడుగు ద్వారా, ఈ ఇండిపెండెంట్ సంఘాల ద్వారా, ఈ సతీష్ కుమార్ ద్వారా వీళ్ళు వచ్చి అన్ని కొట్లాడడం పెట్టిండు. అరే నువ్వు ఆ చర్చికి పోతున్నావు, నీ సమాధికి రాను, నీ పెళ్లి చేయం. ఇది క్రైస్తవ యేసు ప్రభువు నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించాలంటే రే నువ్వు ఆ సంఘానికి పోతున్నావు, నీ మా సంఘంలో పాలు పంపులు లేవు, నీ పెళ్లి చేయం, నీ సమాధికి రాను, నీ దావత్ రాను. ఈ కొట్లాట్లు ఎవరు పెట్టిండ్రు? ఈ ఇండిపెండెంట్ పెట్టుకుంటే, సతీష్ కుమార్ పెట్టుకుంటే ఇంకెవరు పెట్టిండ్రు? నువ్వు పెట్టావా, నేను పెట్టినా? వీటి వల్ల చాలా మంది గుంపులకు పోయిందని పోతున్నారు. గుంపులకు పోయిందంటే దొరకదు, మోక్షం లేదు. కనుక వీటి వల్ల రండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదవండి. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉన్నది కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయినది. సిలువ పెట్టుకోడు కాదు, సిలువను గురించి వార్త చెప్పాలి. ఏం చెప్పాలి? సిలువ గురించి వార్త చెప్పాలి. ఏం చెప్పాలి? యేసయ్య నీ పాపం కొరకు, నా పాపం కొరకు కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టినాడు. నువ్వు పొందవలసిన శిక్ష, నేను పొందవలసిన శిక్ష, సర్వలోకం పొందవలసిన శిక్ష యేసు ప్రభు పొందిండు. నీ కొరకు సిలువలో రక్తం గార్చిండు. నువ్వు యేసయ్య మీద విశ్వాసం వస్తే యేసయ్య రక్తం నీ పాపాలు కడిగబడతాయి. నువ్వు యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే యేసయ్య తన రక్తం నీ పాపాలు కడిగి నేను పరిశుద్ధిగా చేస్తాడు అని మనం వార్త చెప్పాలి. యేసయ్యను నమ్ముకుంటే నీ రోగాలు బాగైతాయి. యేసయ్యను నమ్ముకుంటే నీవు దీపబడతావు. యేసయ్యను నమ్ముకుంటే నీకు నరక శిక్ష తప్పిపడతాది. యేసయ్యను నమ్ముకుంటే నీకు స్వర్గము, పరలోకం, జన్నత్ అని మనము సువార్త చెప్పాలి. వార్త చెప్పాలి. సిలువ పెట్టుకోడు కాదు, మెడల, గుడి మీద, సమాధి మీద కాదు. ఆ సిలువ గురించి వార్త మనం చెప్పినప్పుడు ప్రజలు రక్షణ పొందుతారు. మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది లేట్ వచ్చిండ్రు. సిలువ పైన INRI ఉంటుంది. ఏమిటో చెప్పండి? INRI ఉంటుంది. దానికి అర్థం ఏంటిదంటే, అది లాటిన్ భాష. తెలుగు భాషలో దాని అర్థం ఏంటిదంటే ఈసాస్ నజరేనన్ రెక్స్ ఐడోరమ్. ఈసాస్, ఐ అంటే ఈసాస్, ఎన్ అంటే నజరేనన్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే ఐడోరమ్. దీని తెలుగులో మన భాషలో తర్జుమా చేసుకుంటే దీని అర్థం ఏంటంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అని పై విలాసం 3 భాషలు రాసి పెట్టాడు. ఎబ్రీ, గ్రీక్, రోమా భాషలు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ భాషలు మాట్లాడేవారు ఉన్నారు ఆ రోజుల్లో. అందరు చదువుకున్నారు ఆ మాటలు. కనుక వీటి వల్ల ఈ విధంగా సిలువను మనము హైలైట్ చేయకూడదు. మనం దేవుని వాక్యాన్ని మనం హైలైట్ చేయాలి. సిలువను హైలైట్ చేసినాం అనుకోండి, విగ్రహార్థికులు అయిపోతాం, నరకానికి పోతాం. అదే వాక్యాన్ని మనం హైలైట్ చేసినాం అనుకోండి, వాక్యాన్ని మనం నమ్ముకోవడం అనుకోండి, మనం మోక్షానికి పోతాం. प्यारे भाइयों बहनों, खुदावंद यीशु मसीह आपको इस वक्त आम दावत दे रहे हैं. खुदावंद यीशु मसीह पर आप ईमान लाओ. आप और आपका घराना
नजात पाएगा। खुदावंद यीशु मसीह आपके गुनाह के लिए, हमारे गुनाह के लिए वो सलीब पर कुर्बान हुआ, अपना पाक खून बहा और वो मुर्दों में से वो तीसरे दिन वो जिंदा उठे। किताब मुकद्दस के बामुजीब खुदावंद यीशु मसीह हमारे गुनाह के लिए, आपके गुनाह के लिए, सारी दुनिया के गुनाह के लिए वो मारा गया, गाड़ा गया और तीसरे दिन वो किताब मुकद्दस के बामुजीब वो मुर्दों में से जिंदा हुए। ये बात सच और हर तरह से कबूल करने के लायक है। मसीह से गुनहगारों को नजात देने के लिए 2000 साल पहले इस दुनिया में वो इंसान बनकर मुजस्सिम हुए। खुदावंद यीशु मसीह पर ईमान लाओ, आप और आपका घराना नजात पाएगा। आप मजहब बदलने की जरूरत नहीं है, नाम बदलने की जरूरत नहीं है, पाजा दिलाने की जरूरत नहीं है, फूल चढ़ाने की जरूरत नहीं है, अगरबत्ती मोमबत्ती जलाने की जरूरत नहीं है। खुदावंद यीशु मसीह के पास आकर आपके गुनाह के वास्ते तौबा करो, आपके गुनाह के वास्ते तौबा करो, कबूल करो, खुदावंद यीशु मसीह पर ईमान लाओ, आप और आपका घराना नजात पाएगा। सलीब को हम सजदा नहीं करते। जो लोग सलीब को सस्ता करते हैं वो भूत परिस्तों को मान रहे हैं। सलीब रखना भी भूत परिस्तों को मानना ही है। बहुत से लोग क्रिश्चियन मजहब में हैं, वो लोग को नहीं मालूम है इसलिए वो सलीब रखते हैं। बहुत से लोग खुदावंद यीशु मसीह के फोटो रखते हैं, वो भी भूत परिस्ते का फोटो है। फोटो को नहीं मानना, सजदा नहीं करना, सलीब को सजदा नहीं करना, खुदा का कलाम रखना, हमारे घरों में खुदा का कलाम लिख लेना, हमारे मस्जिदों में खुदा का कलाम लिख लेना, खुदा का कलाम पर हम ईमान लाना। हर मजहब में भी भूत परिस्तों को मानने वाले हैं तो वो लोग रास्ता भटक गए हैं। हम उनको खुदा के कलाम सुनाना, ये सही है ये झूठ है बोल के हम उनको सुनाना और उनको रास्तबाद में लाना, इबादत करना सिखाना, अमल करना सिखाना। खुदावंद यीशु मसीह पर ईमान लाओ, आप और आपका घराना నజాత్ పాయగా। ఇంతవరకు ఎవరైతే మైక్ శబ్దంలో కానీ దేవుని సన్నిధిలో కూర్చొని తర్వాత మైక్లో వింటున్నారు, దేవుని సన్నిధిలో కూర్చొని వింటున్నారు, లైవ్లో వింటున్నారు, మీరు ఏ కులానికి చెందినా ఏ మతానికి చెందినా మీరు మీ భాష మార్చుకునే అవసరం లేదు, మీ పేర్లు మార్చుకునే అవసరం లేదు, మీ బొట్లు మార్చుకునే అవసరం లేదు, మీ కులాలు మీ మతాలు మార్చుకునే అవసరం లేదు, మనసు మార్చుకోండి, శిలువలకు మొక్కకండి, దేవుని వాక్యం పైన విశ్వాసం ఇచ్చారు। శిలువకు మొత్తం కూడా విగ్రహార్థం చేసినట్టు, యేసు ప్రభు బొమ్మకు మొక్కని కూడా విగ్రహార్థం చేసినట్టు। దేవుని వాక్యంలో వాక్యమే దేవుడై ఉన్నది కనుక దేవుని వాక్యం అని విశ్వాసం, ఇంతవరకు నేను దేవుని వాక్యం చెప్పిన, దేవుని మాటలు చెప్పిన, ఈ మాటలేని విశ్వాసం ఉంచండి, మీ హృదయంలో విశ్వసించండి। యేసయ్యా నేను పాపిని, నేను పదవి శిక్షను ఇవ్వందేవయ్యా, కలువసిని కాల్చిన రక్తం నా పాపాలు కలిగాయ, నీ బిడ్డగా చేసుకోయా, మీ రాజ్యాన్ని నన్ను వాసన చేసుకోయా, చాలు ఇంతే। నీ పాపాలు ఒప్పుకో, నీవు నీ కుటుంబాలు రక్షణ పొందుతారు, దేవుడు మీ కుటుంబాలను దీవిస్తారు। ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను సార్వత్రిక సంఘాన్ని సిద్ధం చేయనుగాక। ఆమేన్, హల్లెలూయా। ప్రార్థన చేసుకుందాం। మా ప్రేమ కలిగిన మీ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా। ఇంతవరకు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు, స్తోత్రం దేవా। మేము విగ్రహాలను చేయకుండా, శిలువకు పూజించకుండా, శిలువ పెట్టుకోకుండా దేవా వాక్యం రాసుకొని వాక్యం మేము విశ్వాసించడం కృపను చూపించి సాగించు। వాక్యానికి గణపరిచే జీవితం మీరు మాకు అనుగ్రహించి మిగిలిన మాకు దీర్ఘంగా వచ్చింది। ఎవరైతే లైవ్లో విన్నారు, ఎవరైతే మైక్ శబ్దంలో విన్నారు, ఎవరైతే మీరు సన్నిధిలో కూర్చొని విన్నారు, ఇంకా లైవ్లో వింటారు, వారందరితో మీరు మాట్లాడారు। మీ అంత విశ్వాసం వచ్చి మీ ద్వారా రక్షణ పొందడానికి సాయించి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్।